మీరు దాన్ని ఖండించరు కదా, మీరు మాట్లాడదు కదా, మీకు ఇస్తారని చెప్తున్నారు కదా. వెయిట్, మీకు ఇస్తారని చెప్తున్నాను. మళ్ళీ మాట్లాడతారని చెప్తారు. రైట్, పొడుచుకొచ్చేస్తుంది రోషం. ఎలా అన్నారు మీరు అందరూ అసెంబ్లీలో? ఏ పని ఒక ముఖ్యమంత్రి స్థాయి నేను మాట్లాడతా ప్రతిరోజు మీ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి బజార్లో పెట్టి మాట్లాడతాను. కేసులు పెట్టండి. నన్ను అరెస్ట్ చేస్తే మిమ్మల్ని వచ్చేయాలి. రండి మరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెట్టి నేను మాట్లాడతా. నా మీద కేసు పెడితే మీ మీద పెట్టాలి కేసు. సమన్యాయం అంటారు. మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏం మాట్లాడారు చెప్పనా సార్? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. రాయపాటి అరుణ గారు మాట్లాడుతుంటే ఎట్లా అడ్డుపడుతున్నారండి? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. ఒక్క నిమిషం వెయిట్. క్షమాపణ చెప్పాలి. శేఖర్ తప్పును సమర్థించుకుంటూ కూర్చున్నారు అక్కడ కూర్చొని. శేఖర్ క్రాస్ టాక్ వద్దు అని చెప్తున్నాను. ఆవిడ మాట్లాడనివ్వరు, ఇస్తానని చెప్తున్నారు కదా, మీకు అవకాశం ఇస్తున్నప్పుడు మీరు ఆవిడ తిట్టలేదండి. ఆవిడ ఎవరిని తిట్టారు? ఆవిడ ఏం జరిగిందో చెప్తున్నారు కదా, తిట్టడం ఏంటి? అప్పుడే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నానని చెప్పి ఇక్కడ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేసింది ఆవిడ. రైట్, అరుణ గారు తప్పు కదండి. నేను అడుగుతున్నాను. ఓకే, వెయిట్ అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీకు ఇస్తాను. అరుణ గారు ఒకటి ఆయన మాట్లాడివ్వండి, లేదా మాకు ప్యానల్ ఇవ్వండి. రైట్, ఓకే, మీరు మాట్లాడండి. ఇంకెవరు మాట్లాడండి, దయచేసి ఎవరు మాట్లాడి నేను మ్యూట్ చేస్తాను. ఆ ఛాన్స్ తీసుకొచ్చుకోవద్దు. నేను ఇస్తాను, టైం ఇస్తాను కావాల్సినంత. మాట్లాడండి అరుణ గారు. గత ప్రభుత్వం టైంలో అసెంబ్లీలో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అంత పెద్ద వ్యక్తి కుములు బాధపడ్డాడు. వీళ్ళు ఏమంటే బాధపడ్డారు, వాళ్ళు సూక్తులు చెప్తున్నారంటే వీళ్ళంతా నీతులు మాట్లాడుతున్నారేంటి? అసలు ఇక్కడ వచ్చి మేము అట్లాంటి భాష మాట్లాడలేదు చెప్పండి. అసెంబ్లీలో అట్లాంటి ప్రస్తావన చెయ్యమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీకి మేము మాట్లాడడం ఆ భాష అంతా అని చెప్పేసి క్లియర్ గా హామీ ఇస్తున్నాం. బయటే హామీ ఇచ్చి చప్పట్లు కొడుతున్నాం, లోపలికి రండి మహాప్రభు అని చెప్పేసి. మేము ఆ భాష మాట్లాడడం అంటేనే బాధపడుతున్నాం. వీళ్ళు మరి మమ్మల్ని ఎట్లా మాట్లాడారు? గత 5 ఏళ్ళుగా ఈ బాధంతా మేము ఎందుకు పడాలి? ఎందుకు మాట్లాడారు వీళ్ళంతా? అసలు విరగదీసిన నాని అన్న, తుంపేసిన వంశీ అన్న, చింపేసిన అమ్మటి రాంబాబు అన్న, తుక్కు చేసిన జగన్ అన్న అని చెప్పేసి టైటిల్ పెట్టి వీళ్ళు అసెంబ్లీలో అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలకు సంబంధించినటువంటి పాలసీలు రన్ చేసినటువంటి అసెంబ్లీలో వీళ్ళు వ్యక్తిగత హననానికి పాల్పడి వీళ్ళ వ్యక్తిగత భజనలు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన భార్యల్ని, ఆయన బిడ్డల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్యని, ఆయన బిడ్డ లోకేష్ గారిని ఇష్టారీతిగా అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు నోటికి రాగలేదు ఈ పెద్ద మనుషులకంతా. ఇవాళ మేము అట్లా మాట్లాడడం అని చెప్పేసి ప్రస్తావిస్తుంటే మాట్లాడడం అనడానికి ప్రస్తావించినందుకే పొడుచుకొచ్చేస్తుంది రోషం అంతా. ఏ భారతిరెడ్డి గారు పుట్టినట్టు మేము పుట్టలేదా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినట్టు మా నాయకుడు పుట్టలేదా? లేదా వీళ్ళ పార్టీ నాయకులు పుట్టినట్టుగా టీడీపీ నాయకులు పుట్టలేదా? వీళ్ళకు ఉన్నట్టుగా 4 చెవులు, 2 చెవులు, 2 చేతులు, ఒక మనసు, బాధపడడానికి మైండ్ మాకేమి లేవా? మీరేమో మిమ్మల్ని అంటేనేమో మీరు చేసిన దాన్ని ప్రస్తావిస్తే చింపేసుకుంటున్నారు చొక్కాలన్నీ కూడా. మమ్మల్ని అన్నారు, మేమేం చేయాలి మిమ్మల్ని ఇప్పుడు? రైట్, ఒక నిమిషం. విజయ్ ఇది జరుగుతున్న పరిస్థితి. ఇస్తాను విజయ్ మాట్లాడి మీరు రెస్పాండ్ అయ్యారు. విజయ్ రెస్పాండ్. వినిపించట్లేదు, వాయిస్ లేదు. మా సంగతి వస్తాడంట, వాళ్ళ అమ్మ నల్ల అంటారు. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు, మేం కాదు. అసెంబ్లీ రికార్డు సార్, దీన్ని ఏమంటారండి? వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడేటువంటి లాంగ్వేజ్, వీళ్ళు లాంగ్వేజ్ల గురించి, బూతుల గురించి, వీళ్ళు నీతులు, దెయ్యాలు, వేదాలు మాట్లాడుతుంటే మేము వింటూ ఉండాలి. కాబట్టి మీరు చూడండి, ఈ 5 నెలల్లో వీళ్ళ హయాంలో జరిగినట్టు ఎవరన్నా సరే నీచంగా, నికృష్టంగా, పైశాచికంగా ఎవరన్నా మాట్లాడారా? ఎవరు కూడా ఇంత దారుణమైన లాంగ్వేజ్ ఎవరన్నా మా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, లేదు బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్న ఏ ఒక్కరైనా ఈ విధంగా మాట్లాడారా? ఇటువంటి మాట్లాడితే మా నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకోము. మీ భాష పద్ధతిగా ఉండాలి, ప్రజలు మెచ్చుకునేలాగా ఉండాలని చెప్పి 1కి 10 సార్లు చెవులో ఇల్లు కట్టుకొని చెప్తా ఉన్నారు. మేము ఇంత ఓర్పుగా ఉంటుంటే, ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉంటే ఇప్పటికి కూడా వీళ్ళ బెదిరింపులు, వీళ్ళు మాట్లాడే విధానాలు ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పులకి 11 పరిమితం చేసేవి రాబోయే రోజుల్లో లేకుండా ప్రజలు చేయబోతున్నారు వీళ్ళు చేసే దాష్టికాలకి. మరొక విషయం అండి సార్, స్టార్టింగ్ లోనే చెప్పాల్సింది. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు,
మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు ఇవాళ ఉదయం చనిపోయారండి. వారికి మా పక్షాన ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఆ కుటుంబానికి తీవ్రంగా సానుభూతిని తెలియజేస్తాం. ఓకే శేఖర్ రెస్పాండ్. సార్ ఒకటి ఇది ఒక్కసారి చూడండి సార్, ఇది మా కిరణ్ చెప్పాడు. వాయిస్ లేదండి. అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ ఏంటి, వాళ్ళ మెల్లో ఏంటి, వీళ్ళు నాకే పుట్టారని గుర్తుకు చేసుకుంటావా? సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్న ఈ మధ్య అని మీరు చెప్తా ఓకే విజయ్ మరి క్రాస్ టాక్ వద్దు, నేను చెప్పాను కదా. ఎవరు మాట్లాడుతున్నారు? సరే ఆయన చెప్తారు, వినండి. మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తే ఆయనే క్రాస్ టాక్ చేస్తాడు, అది డిబేట్ నడదు. నేను క్లోజ్ చేయాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సార్ నేను మాట చెబుతున్నాను సార్, నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల బాధ ఏందో నాకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడితే పొడుచుకొస్తుందని పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మేం కాదని ముందు మాట్లాడింది. ఆయన అర్ధాంగి, ఆయన శ్రీమతి అనేటువంటి రేణు దేశాయ్ గారు కన్నీటి పర్యంతమైతే చెప్తా ఉన్నారు. ఆవిడ చెప్పిన మాటలనే మేము అన్నాం తప్పిస్తే మేమేమన్నా కొత్తగా క్రియేట్ చేసి అన్నామా మేము? మీరు మాత్రం పీకలు బిస్కేస్తా, చెప్పులతో కొడతా, రండ్రా నా కొడకల్లారా అంటూ ఉంటే, సార్ కొట్టండి సార్, తిట్టండి సార్, ఇట్లా చేతులు కట్టుకొని మీరు తిట్టడానికే పుట్టాం సార్, మాకు శ్రవణానందకరంగా ఉంది సార్ అనాలి. అరే విజయ్ వెయిట్ అండి. రౌడీ రాజ్యం ఆగవ సార్. రౌడీలు, గూండాలు, పులివెందల రౌడీలు, రాయలసీమ సంస్కృతి, ఒక ప్రాంతం మీద కూడా విషయం, ఆఖరికి ఒక వర్గం మీద విషయం, ఒక కులం మీద విషయం. 4 పత్రికలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నేను తందనత అన్న ఆ పత్రికల్లో రాయటం. నేను అంటాను సార్ వర్మ గారు, నేను ఈరోజు మాట్లాడతాను, సారీ టు సే, వీక్షకులందరూ కూడా క్షమించాను. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పెళ్లి చేసుకొని ఆవిడకి విడాకులు